Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad and Vijayawada, and 18 years of teaching experience in civil services and Group 1. సో ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ రానున్న సందర్భంలో త్వరలో నోటిఫికేషన్ రానుంది కాబట్టి సో గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాయండి, మెంటర్షిప్ తీసుకోండి, క్లాసెస్కి అటెండ్ అవ్వండి, లేదా ఇంటి దగ్గర ఉన్నాయని మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ గ్రూప్ 1 సాధించాలంటే మాత్రం ఇప్పటి నుంచే బిఫోర్ నోటిఫికేషన్ ఒక 6 months ఫ్రీ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే గ్రూప్ 1 మనం సాధించగలుగుతాం. ఎందుకంటే గతంలో మేము టాప్ ర్యాంక్స్ సాధించాం, సెకండ్ ర్యాంక్ 2 times అని మీకు చాలాసార్లు చెప్పాను. వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్గా ఒక 6 months 1 year ప్లాన్గా వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఇవన్నీ సాధించారనమాట. సో మీరు కూడా నోటిఫికేషన్ వచ్చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కనీసం ఒక 2 papers అన్నా కంప్లీట్ చేసుకుంటే మెయిన్స్కి సంబంధించిన పేపర్లు. సో ఆ ఏ పేపర్లు ఏవైతే ఉంటాయో అవే ప్రిలిమ్స్లో ఉంటాయి కాబట్టి ఆ ప్రిలిమ్స్లో కూడా అవి కవర్ అవుతూ ఉంటాయి. న్యూస్ పేపర్ చదవటం ఇవన్నీ కానీ చేస్తే ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 సాధించవచ్చు. సో గ్రూప్ 1 మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాం, మెంటర్షిప్ ఇస్తాం. సో ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే మీరు అశోక్ నగర్ అయినా రావచ్చు, విజయవాడలో అయినా రావచ్చు. విజయవాడలో ఆగస్టులో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీరు ఎక్కడి నుంచైనా మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మెంటర్షిప్ ఇస్తాం, మీకు మెటీరియల్ ఇస్తాం, టెస్టెస్ కండక్ట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. యాజ్ యూజువల్గా ప్రొసీజర్ ఇస్ సేమ్. అల్టిమేట్గా ఏంటంటే గ్రూప్ 1 సాధించాలి మీరు అన్నదే మా ఉద్దేశం అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గ్రూప్ 1 ఈజీగా సాధించవచ్చు ఇప్పటి నుంచి కానీ మీరు కష్టపడినట్లయితే. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం మీరు చూసినట్లయితే ప్లాన్గా ఎగ్జామ్ జరపాలని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీ ప్రిపరేషన్ ఉండేటట్లుగా చూసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం బ్యాచ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉంటుంది. సో మీడియానికి ఏం మార్కులు ఏమి వేయరు, ఏ మీడియం అయినా ఒకటే. మీరు తెలుగులో అయినా రాయండి గ్రూప్ 1, ఇంగ్లీష్లో అయినా రాయండి, ఏ మీడియంలో రాసినా ఒకటే. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.